బైబిల్ తెరిచి మనము ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 4వ వచనం చూద్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటి ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములను మీకు కలుగును గాక. మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనం మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు ప్రభువా. దేవుని ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము ప్రభువా. యువ దేవుని వాక్యమును మేము సమీపిస్తూ ఉండగా దేవదీని మేము తెరిచి మేము చదవగలం మాత్రమే, కానీ దేవదీని అనువదించేవాడు నీవై ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాకు అనువాదం చేయను గాక. మా హృదయాలతో ఏం మాట్లాడను ఉద్దేశించావో పరిశుద్ధాత్మ నేరుగా మా హృదయాంతరంగంలో నుంచి నేరుగా నీ పరిశుద్ధాత్మ మాట్లాడును గాక. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి. దేవాని ప్రత్యక్షత మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువ. మా హృదయములు విప్పి మేము ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నేను సంతోషించానని దావీదు పలుకుతూ ఉన్నాడు ప్రభువ. ఈరోజు దేవా నిజముగా నీ సన్నిధిలో మేము ఉండడం మాకు సంతోషము, నీ సన్నిధిలో మేము ఉండడం మాకు ఆనందము ప్రభువ. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినములు గడిపినట్లుగా నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ. నీతో ఒక్క క్షణము గడిపితే చాలు ప్రభువ. దేవా నిజముగా మా జీవితాల్లో మేలైన ప్రత్యక్షతను పొందుకొని దేవా సహవాసమును మేము కలిగి దేవా ప్రత్యక్షతను పొందుకోవడానికి మా హృదయం అనే ద్వారాలు తెరవండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దేవా నిద్రపుచ్చే ఆత్మలను, దెయ్యపాత్మ, దురాత్మ శక్తులను, కంధకార శక్తులన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువ. ఈ వాక్యం ధారాళంగా మేము గ్రహించడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయను గాక. మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ చాలా విషయాలు మనం చూసాం. ప్రకటన గ్రంథంలో అనేక జీవితాలు ఏ విధంగా ప్రత్యక్షత కలిగి వాళ్ళు ఏ విధంగా క్రీస్తును మోసుకుని వెళ్ళిపోయారో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వారు పొందుకుంటూ ఉన్నారో వారి జీవితాల్లో పరిపూర్ణంగా క్రీస్తుని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారండి. అబ్రహాం చూసాం, ఇస్సాకును చూసాం, యాకోబును చూసాం, అలాగే యేసేపును చూసాం. లాస్ట్ వీక్ అయితే చాలా అద్భుతమైన రెవల్యూషన్ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క పాత నిబంధనలో ఎలాగైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత వంశావళి నుండి ఎఫ్రాయిం మీదకి ఏ విధంగా వెళ్ళిందో మనము కొన్ని విషయాలు చాలా స్పష్టంగా దేవుడు వినిపించాడు. హల్లెలూయా. పాత నిబంధన ఆ యొక్క యాకోబు నుంచి యేసేపును దాటుకుని ఎఫ్రాయిం మీదకి వెళ్ళింది. అలాగే కొత్త నిబంధనలో పెంతుకొస్తులో నుంచి దాటుకుని నేరుగా విలియం బ్రన్హామ్ అనే యొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని వధువు మీద తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. అన్యజనులమైన మన మీదకి సహోదరుడు విలియం బ్రన్హామ్ గారి ద్వారా ఆ వాక్యము మన జీవితాల్లోకి ఆశీర్వాదం వస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం పొందుకోవాలంటే, అన్యజనులు ఆశీర్వదించబడాలంటే కేవలం ఈ యొక్క వ్యక్తిని బట్టే, ఈ యొక్క కాలంలో పంపబడిన దేవుని యొక్క ప్రవర్తన బట్టి ఈరోజు అన్యజనులు ఆశీర్వదించబడతా ఉన్నారు. ఇది పాత నిబంధనకి పూర్తిగా ఛాయగా కనబడతా ఉంది. ఇది పాత నిబంధన ఎలాగైతే యాకోబులో నుంచి యేసేపును దాటుకుని యేసేపు ద్వారా ఏ విధంగా ఎఫ్రాయింలోనికి ఆశీర్వాదం వెళ్ళిందో, ఈరోజు పెంతుకొస్తును దాటుకుని ఆ యొక్క ఆశీర్వాదము నేరుగా విలియం బ్రన్హామ్ ద్వారా వధువులోనికి ఆశీర్వాదం వస్తూ ఉంది. హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడిన ఉద్దేశం బట్టి నేను చాలా సంతోషించాను. నిజంగా అన్యజనుల యొక్క రక్షణ, ఆ ప్రాసెస్ ఆది కాలం నుంచి దేవుడు ఎలా నడిపించాడో, ఇప్పుడు ఏ విధంగా మార్టిన్ లూథర్ ద్వారా, జాన్ వెస్లీ ద్వారా, ఆ యొక్క పెంతుకొస్తులో నుంచి ఆ విలియం బ్రన్హామ్ అనే యేసుక్రీస్తు యొక్క పరిచయం ద్వారా దేవుడు వధువును దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసేపు స్థానంలో ఈరోజు విలియం బ్రన్హామ్ ఉన్నాడు. యేసేపు ఎలాగైతే త్రోసివేయబడ్డాడో ఆయన కూడా అలాగే త్రోసివేయబడ్డాడు. యేసేపు ఎలాగైతే నిందించబడ్డాడో, ఎలాగైతే భయంకరంగా ద్వేషించబడ్డాడో, ఈరోజు సంఘ శాఖల ద్వారా ఆయన ఆ విధంగానే ద్వేషించబడతా ఉన్నాడు. ఆ విధంగానే త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా. యేసేపుని ఎలాగైతే 7 రంగుల వస్త్రం చేత తండ్రి దీవించాడో,
ఈరోజు 7 రంగుల వస్త్రం, ఈ యొక్క పిరమిడ్ 7 రంగుల వస్త్రం ఏదో కాదు, ఈ యొక్క పిరమిడ్ అయి ఉంది. 7 గుణలక్షణాలు ఉన్నాయి: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ యొక్క 7 రంగుల వస్త్రాన్ని దేవుడి యొక్క వ్యక్తి మీద కప్పాడు. హల్లెలూయా. యోసేపు మీద ఎలాగైతే 7 రంగుల రెయిన్బో కలర్ పుట్టించాడు యాకోబు, అలాగే ఈరోజు దేవుడు ఈ యొక్క 7 రంగుల వస్త్రాన్ని ఈ వ్యక్తి మీద కప్పాడు. హల్లెలూయా. అలాగే యోసేపు ఎలాగైతే కళల ద్వారా, దర్శనాల ద్వారా తన యొక్క భవిష్యత్తును తెలుసుకుంటా ఉన్నాడు, తన యొక్క జీవితం తెలుసుకుంటా ఉన్నాడు, తన యొక్క స్థానం తెలుసుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆ విధంగానే ఈరోజు విలియం బ్రహ్మం గారికి ఆ విధంగా కళలు ఇచ్చాడు, ఆ విధంగా దర్శనాలు ఇచ్చాడు, తన స్థానాన్ని చూపించాడు, ఆ యొక్క పరిచర్య ఏంటో చూపించాడు. ఆయన బాప్టిజం ఇస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఓహియో నదిలో బాప్టిజం ఇస్తూ ఉన్నాడండి. ఓహియో నదిలో బాప్టిజం ఇస్తూ ఉంటే సడన్గా అగ్నిస్తంభం ఆ యొక్క నదిలోకి వచ్చేసింది. ఆ యొక్క మా ఓహియోలో 17 మందికి బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. 17 మందికి బాప్టిజం ఇస్తూ ఉంటే 17వ మెంబర్ ఎవరంటే మేడ బాప్టిజం తీసుకుంటా ఉంది. బాప్టిజం తీసుకుంటా ఉంటే సడన్గా అగ్నిస్తంభం వచ్చేసింది అక్కడికి. అగ్నిస్తంభం అక్కడికి వచ్చేసి సడన్గా వచ్చేటప్పటికి మొత్తం ఆ అగ్నిస్తంభం యొక్క ప్రభావం చూడలేక ఆ గొట్ల మీద ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఇటు పారిపోయి దాక్కున్నారండి. ఆ పారిపోయి దాక్కుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసండి. అక్కడ ఆ యొక్క ఎప్పుడైతే అగ్నిస్తంభం వచ్చిందో అందులో నుంచి ఉరుములు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి. ఉరుముల్లో నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏంటంటే, నీవు నా యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే మొదటి రాకడ ముందు పంపించబడ్డాడో, నా రెండవ రాకడకు ముందు నిన్ను పంపించానని చెప్పేసి ఆ స్వరం వినపడింది. హల్లెలూయా. ఆ గొట్టు మీద ఉన్న వాళ్ళందరూ ఆ స్వరం వినలేదండి. వాళ్ళకి ఉరుములా వినపడ్డాయి. వాళ్ళందరూ కూడా ఏదో ఉరిమింది అనుకుంటున్నారు. కానీ మేడకి అర్థమైందండి. ఆ మేడ ఆ స్వరాన్ని గ్రహించింది. మేడకు ఆ స్వరం గ్రహించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేసింది. ఆ యొక్క మేడ ఏం చెప్తుందంటే, ఆ మేడ ఆ యొక్క బాప్తిజం పొంది గొట్టు మీదకి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్వరం వినపడతా ఉంది. ఏ స్వరం అంటే అది ఈ యొక్క మొదటి రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే పంపించబడ్డాడో అలాగే రెండో రాకడకు ముందు నిన్ను పంపిస్తున్నాను ఏలియాగా అని చెప్పి ఆ యొక్క స్వరము వినపడడం నేరుగా ఆ యొక్క సహోదరి మేడ అన్నది. హల్లెలూయా. అయితే ఈ కాలంలో అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు ఈ కాలంలో రాకడ జరగబోతా ఉంది. రెండవ రాకడ జరగబోతా ఉంది. ప్రపంచానికి వాస్తవంగా ప్రపంచానికి బైబిల్లో 2 రాకలు మాత్రమే తెలుసండి. ప్రపంచానికి వాస్తవంగా 2 రాకలు మాత్రమే తెలుసు. 2 రాకల్లో ఉన్నాయనుకుంటారు వాళ్ళు. మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ రెండు రాకళ్ళ కోసమే డినామినేషన్ సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి. దానికోసమే ఎక్కువగా వివరాలు వివరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచమంతయు కూడా ఆ యొక్క రెండవ రాకడ కోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచమంతయు కూడా 2 రాకడల మీదే దృష్టి పెట్టాయి. మొదటి రాకడ యెరూషలేములో అయిపోయింది, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ. ఇప్పుడు రెండో రాకడ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. రెండో రాకడ జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు జరిగేది దానికోసమే, రెండో రాకడ కోసమే ఎదురు చూస్తున్నారు. రెండో రాకడ జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన రెండో రాకడ, ఫస్ట్ రాకడ జరిగింది, రెండో రాకడ ఎలాగొస్తుందంటే కడబోర మోగుతుంది. కడబోర మోగిన తర్వాత యేసుక్రీస్తు భూమిపైకి వస్తాడు అని చెప్తున్నారు. ఆ విధంగా దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంకెలా వస్తాడంటే, ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్పారంటే, కింద చూడండి 1:7 ఇదిగో ఆయన మేఘరుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమె. అంటే ఇక్కడ ఈ లేఖనం దేనికోసం వివరిస్తుందంటే, ఇది బైబిల్లో ఉన్న రెండవ రాకడ కోసం చెప్తా ఉన్నాడు. ఈ రెండవ రాకడ ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన మేఘారుడై వస్తూ ఉన్నాడు. ప్రతి నేత్రము కూడా ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారని చెప్తుంది. అంటే దేవుడు భూమిపైకి రావడం ప్రపంచం మొత్తం చూస్తుంది. దేవుడు భూమిపైకి రావడం ప్రపంచం మొత్తం చూస్తుంది. భూజనులందరూ కూడా, ఒకరు ఇద్దరని చెప్పట్లేదండి బైబిల్ ఇక్కడ, భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. ఆయన పొడిచిన వాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలకి చూస్తారు. ప్రపంచమంతా యొక్క రాకడను వాచ్ చేస్తుంది. ఆ రాకడ ఎలా జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరూ, ఆ ప్రతి నేత్రము కూడా ఆ యొక్క మేఘారుడై యేసుకు దేవుడు రావడం చూస్తూ ఉన్నారు.
హల్లెలూయా. అంటే ఇది మర్మంగా జరిగే రాకడ కాదు, బహిరంగంగా ప్రపంచమంతా చూస్తూ ఉండగా జరిగే రాకడండి ఇది. ప్రతి నేత్రము కూడా రాకడం చూస్తుంది. ఆయన పొడిచిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మొత్తం చూస్తుంది. అయితే ఇది జరుగుతూ ఉన్నప్పుడు, ఈ కార్యం జరుగుతున్నప్పుడు అది సీక్రెట్గా జరిగేది కాదు, అంటే ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా డినామినేషన్స్ ఉన్న ఇంచుమించు 45,000 రకాల సంఘాలన్నీ కూడా ఏమని చెప్తా ఉన్నాయంటే, ఏమని మాట్లాడుతూ ఉన్నాయంటే, ఖచ్చితంగా అందరికీ తెలిసేలా ఈ రాకడ ఉంటుంది. అంటే బహిరంగంగా కార్పొరల్ బాడీతో అపోస్తుల కార్యాలు 1:9 చెప్పబడినట్లుగా ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో ఆ రీతిగా వస్తాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 1:9 చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండే. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? కార్పొరల్ బాడీతో ఉన్నాడు. కార్పొరల్ బాడీ అంటే అర్థం ఏంటంటే థియోఫనీ, మట్టి శరీరం కలిపిన బాడీ అది. అందుకే ఆయన సమాధిని లేచిన తర్వాత చేతుల్లో గాయాలు అలా ఉండిపోయినాయి. తోమాను పిలిచి, తోమా విశ్వాసపడ్డాడు కాబట్టి తోమాను పిలిచాడు. తోమాను పిలిచి నా గాయాల్లో ఏలిపెట్టమన్నాడు. ఆ తోమ గాయాల్లో ఎప్పుడైతే ఏలిపెట్టాడో వెంటనే కాలు మీద అడిపోయాడు, మోకాల మీద అడిపోయాడు. నన్ను క్షమించి ప్రభువా, నేను అవిశ్వాసపడ్డాను, నువ్వు చచ్చిపోయి తిరిగి లేచావంటే నేను నమ్మలేకపోయాను, నన్ను క్షమించి ప్రభువా, నీ గాయాల్లో ఏలి పెట్టిన తర్వాత నాకు నమ్మకం కుదిరిందని చెప్పేసి ఆ యొక్క తోమ పశ్చాత్తాపడతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు. అయితే అక్కడ కార్పొరల్ బాడీతో ఉన్నాడు. అంటే ఏ బాడీతో అయితే ఫస్ట్ ఉన్నాడో అదే బాడీతో లేచి ఆ యొక్క థియోఫనీ బాడీలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ బాడీలోకి వచ్చేసిన తర్వాత సడన్గా మాయమైపోగలడు, సడన్గా అక్కడ ప్రత్యక్షం అవ్వగలుగుతాడు. శిష్యులందరూ కూడా గదుల్లో నేను తలుపులే చేసుకుని గదిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు గదిలో ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలుసండి, కిటికీలన్నీ వేసేసి ఉన్నాయి, గట్టిగా గడియలు పెట్టేసుకున్నారు. ఈయన ఏ మూల నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు, వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు. అంటే ఆ బాడీతో సడన్గా ప్రత్యక్షం అవ్వచ్చు, సడన్గా మాయమైపోవచ్చు. కనురెప్పపాట్లో మిస్ అయిపోద్ది, కనురెప్పపాట్లో అక్కడ ప్రత్యక్షం అయిపోద్ది. కానీ ఈ బాడీ ఉంటుంది, ఈ యొక్క సెల్సిల్తో కూడిన బాడీ ఉంటుంది. ఈ బాడీతోనే అక్కడ దాన్నే కార్పొరల్ బాడీ అంటారు. అంటే మనం ఈ విధంగానే ఉంటాం, కానీ ప్రత్యక్షమైపోగలదు, మాయమైపోగలదు, అక్కడ వచ్చి మన అందులో ఇమడగలదు, మన మధ్యలోకి రాగలదు. ఆ బాడీ గోడలో నుంచి వెళ్ళిపోద్ది, తలుపులతో పని లేదు. లేకపోతే ఆ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది, తలుపులతో తీయాల్సిన పని లేదు, వేయాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటారు. అమెరికాలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు, అమెరికాలో అక్కడ ఆలోచిస్తే ఇక్కడ ఉండొచ్చు, పరలోకంలో ఉండొచ్చు, ఆ వితిన్ 10 సెకండ్లోనే ఇక్కడ ఉండొచ్చు. అంటే ఆ సెల్సియస్తో కూడిన బాడీ కార్పొరల్ బాడీతో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా ప్రత్యక్షం అవ్వచ్చు, ఎక్కడైనా దిగవచ్చు. అదే బాడీ ఆదాంకి ఇచ్చాడు. ఏదేని తోటలో అదే బాడీ ఆదాంకి ఇచ్చాడు. అదే బాడీతో పరలోకం వెళ్ళిపోతున్నాడు, అదే బాడీతో కిందకు వచ్చేస్తున్నాడు, అదే బాడీతో దూతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అదే బాడీతో ఏదైనా తోటలోకి వస్తున్నాడు, అలా తిరుగుతున్నాడు. అది అద్భుతమైన ఒక క్షణాల్లో ప్రయాణించే, నిమిషాల్లో సెకండ్లో ప్రయాణించే వేగంతో నిండిన బాడీ అన్నమాట. అలాంటి బాడీతో ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉండి ఆ యొక్క కార్పొరల్ బాడీ అంటారు దాన్ని. కార్పొరల్ బాడీ అంటే ఈ యొక్క శరీరంతోనే ఉన్నాడు. కానీ ఈ శరీరమే మయమవుతుంది, ఈ శరీరమే ప్రత్యక్షం అవుతుంది. దాన్ని కార్పొరల్ బాడీ అంటారు. మామూలుగా ఈ బాడీ అయితే మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఆ యొక్క భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు మన ఈ బాడీ గురుత్వాకర్షణ శక్తి ఈ బాడీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ బాడీ పనిచేయదు దానికి. మనం మాయమవ్వాలన్నా ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలన్నా వేరే చోట ప్రత్యక్షం అవ్వాలన్నా మనం అనుకుంటే జరగని పని. ఎందుకంటే ఈ శరీరంలో శక్తి లేదు, ఈ శరీరంలో కెపాసిటీ లేదు, ఈ శరీరంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. అయితే ఎప్పుడైతే ఈ మట్టి శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, భౌతిక సంబంధమైన శరీరం రెండు కలిసి ఏకమైనయో అప్పుడు యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచిన తర్వాత అటువంటి బాడీలోకి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు ఆ బాడీలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన అక్కడ ఈ 9వ వచనంలో ఈ మాటలు వాళ్ళతో చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అందరిని కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం ఇవ్వండి, వాళ్ళందరినీ కూడా శిష్యులుగా చేయండి, నేను మీకు చెవిలో చెప్పాను, మీరు మేడల్లో చెప్పండి, మిద్దుల్లో చెప్పండి అని వాళ్ళకి సువార్తను కూర్చిన ప్రతి ఒక్క వివరాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి తెలియజేసి తరువాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళు చూస్తూ ఉండగా ఏమయ్యాడంటే చూడండి, ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమయ్యను. అంటే వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉన్నారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా అలాగా పైకి ఆరోహణం అయిపోయాడు. ఆయన ఏ విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడో ఇలా మీతో ఇలా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతుండగా పైకి వెళ్ళిపోయినట్లుగానే యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతుండగానే పైకి వెళ్ళిపోయాడు, అలా పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళు చూచుండగా ఆరోహణం అయిపోయాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయింది. ఒక మేఘం కమ్మేసింది. ఇలాంటి ఒక మేఘం వచ్చి ఆయన కమ్మేసి ఇప్పుడు ఆయన అలాగా ఆకాశ మండలంలోనికి కొనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది చూడండి, వారు ఆకాశం వైపు వారు తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని దేవదూతలు అన్నమాట. వాళ్ళు ఎవరో కాదు, మోషే ఎలీలు అన్నాడు ప్రవక్త. వాళ్ళు ఎప్పుడు కూడా యేసుక్రీస్తునే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రాకడ సమాచారం తెలియజేస్తూ ఉంటారు. రాకడ సమాచారం తెలియజేయాలంటే, రాకడను కూర్చుని ప్రత్యక్షత ప్రజలకు ఇవ్వాలంటే అక్కడ ఖచ్చితంగా మోషే ఎలీలు ఉండవలసిందే. ఇప్పుడు ఆ మోషే ఎలీలు అక్కడికి వచ్చేసారు. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషులు అక్కడ నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్తూ మీరు చూచితురో హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నారా లేఖనం చూడండి, అక్కడ ఆయన ఏ రీతిగా ఆ యొక్క పరలోకానికి చేర్చుకోబడతా ఉన్నాడో అదే రీతిగా, అదే రూపంలో, అదే కార్పొరల్ బాడీతో ఆయన తిరిగి మరలా ఆ ఒలివ కొండ మీద దిగుతాడు. ఇది రాకడ అంటే ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగే రావాలి. ఆయన కార్పొరల్ బాడీతో వెళ్ళాడు, తిరిగి మరలా కార్పొరల్ బాడీతోనే రావాలి. ఆయన ఒలివ కొండ మీద ఎత్తబడ్డాడు, తిరిగి మరలా ఒలివ కొండ మీదకి దిగాలి. ఇది ఆయన యొక్క రెండవ రాకడ కోసం ప్రవచించిన ప్రవచనం అన్నమాట. అంటే రాకడ ఎలా జరగాలంటే ఆయన కార్పొరల్ బాడీతోనే దిగాలి. ఏ శరీరంతో వెళ్ళాడో ఆ శరీరంతోనే రావాలి. ఏ శరీరంతో ఆయన కార్పొరల్ బాడీతో వెళ్ళాడో అదే కార్పొరల్ బాడీతో మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూసేది ఎలాగంటే ఏ కార్పొరల్ బాడీతో వెళ్తా ఉన్నాడో అదే కార్పొరల్ బాడీతో దిగి వచ్చే వరకు లేఖనాన్ని బట్టి వారు నమ్మరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ ఎలా జరగాలంటే కార్పొరల్ బాడీతో వెళ్ళిన వ్యక్తి తిరిగి మరలా కార్పొరల్ బాడీతోనే రావాలి. శరీరంతో వెళ్ళిన వ్యక్తి తిరిగి శరీరంతోనే రావాలి. నేరుగా అదే రూపంలో రావాలి. 2000 సంవత్సరాల క్రితం ఏ రూపంలో ఉన్నాడో, ఏ యొక్క థియోఫనీ కలిసి కార్పొరల్ బాడీతో ఉన్నాడో అదే రూపంలో అదే కార్పొరల్ బాడీతో మరలా ఒలివ కొండ మీద దిగాలి. అలా దిగితేనే ప్రపంచం నమ్ముతుంది, ప్రపంచ క్రైస్తవం నమ్ముతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడడానికి వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే దీనికోసమే ప్రతి డినామినేషన్ ప్రసంగం చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా అది అబద్ధ బోధ, అది అబద్ధ క్రైస్తవు, లేకపోతే రకరకాల కారణాలు చూపి దాన్ని అబద్ధంగా చూపెడతారు. ఎందుకంటే లేఖనం ప్రత్యక్షం చెప్తున్నా ఏ రకంగా వెళ్ళాలో ఆ రకంగా రావాలని, ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా రావాలని చెప్పి లేఖనాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రత్యక్షంగా కనపడుతున్న లేఖనాలు చూపించి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రాకడని ఇలా జరుగుతుంది, మిగతా వచ్చేదంతా కూడా అబద్ధమే, మీరు నమ్మొద్దు, మోసపోవద్దని జనాలకు నేర్పించడం వాడిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేర్పిన ఆ యొక్క పాఠాన్ని బట్టి వీళ్ళు అలాగే ఎదురు చూస్తారు. అంటే దేవుడు వస్తాడు, వచ్చే ఇంకా రాకడ జరగలేదు, రాకడ జరిగే వరకు మనం ఎదురు చూడాలి. రాకడ ఎలా జరుగుతుంది అంటే ఆయన ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగానే వస్తాడు. ఎక్కడ దిగాడు అక్కడే ఒలివ కొండ మీద దిగుతాడు. ప్రపంచమంతా చూస్తుంది, ప్రపంచమంతా కూడా ఆయన పొడిచిన కూడా చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. రాకడంటే అది అని
ఈరోజు ప్రసంగిస్తున్న ప్రసంగాలు బట్టి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే చాలామంది రాకడ కోసం అలా జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ రాకడ అలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దానికి తగిన సూచనలు చెప్తా ఉన్నారు. ఏమేన్ హల్లెలూయా. ఆ రాకడకు సంబంధించిన సూచనలు వీళ్ళు చెప్తూ ఉన్నారు. రాకడకు సంబంధించిన సూచనలు ఏంటి? ఎర్రని పెయ్య ఒకటి రెడీ చెయ్యాలి. ఎర్రని పెయ్య ఒకటి రెడీ అవుతుంది. దాన్ని చంపి ఆ యొక్క ఎత్తడి బలిపీఠం దగ్గర రక్తాన్ని తీసి దాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించి దాన్ని కాల్చి ఆ బూడిది మొత్తం యెరూషలేమంతా కూడా పాప ప్రాయశ్చిత్తార్థ జలముగా చేసి దాన్ని యెరూషలేమంతా కూడా జల్లాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, లేవీకాండం ఏం చెప్తుందంటే, ఆయన రాకడకు ముందు, ఆయన వచ్చే ముందు ఏం జరుగుతుందంటే ఎర్రని పేయిని వధించి ఆ వధించబడిన ఎర్రని పేయిను ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించి తర్వాత దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని పాప ప్రాయశ్చిత్తార్థ జలముగా చేసి మొత్తం అంతా కూడా యెరూషలేమంతయు కూడా ఆ పాప ప్రాయశ్చిత్తార్థ జలమంతయు కూడా చల్లాలి. ఇది రాకడకు ముందు జరిగే సూచన. అందుకే దేవుడు వస్తున్నాడని తెలిసి ఎర్రని పేలు రెడీ చేసుకున్నారు. మూడో మందిరం కట్టబడుతుందని చెప్పి దేవుని యొక్క రాకడకు సూచన మూడో మందిరం కట్టబడమే అని చెప్పి మూడో మందిరం కట్టడానికి సిద్ధమవుతుంది ఇజ్రాయేల్ దేశం. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయని యుద్ధాల కోసం మాట్లాడుతున్నారు, మందిరం కోసం మాట్లాడుతూ ఉన్నారు, కడబోర కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎర్రని పెయ్యని కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ బాహ్యంగా జరిగే విధానాలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తూ క్రైస్తవ సమాజానికి ఈ యొక్క విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే వాస్తవంగా ఇక్కడ మనం చూడగలిగింది ఏంటంటే, బైబిల్లో క్రైస్తవానికి తెలిసిన 2 రాకడలు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన దేవుని యొక్క నిజమైన సంఘానికి దేవుడు 3 రాకడలు ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. బైబిల్లో 3 రాకడలు ఉన్నాయి. ఆ 2 రాకడలేమో బాహ్యంగా జరిగాయి. ఆ యొక్క 3వ రాకడ అనేది చాలా సీక్రెట్ రాకడ, రహస్య రాకడ. అది చాలా పొందుకున్న వాడికి తప్ప పక్కడకు కూడా తెలియదండి. హల్లెలూయా. అయితే ఈ రహస్య రాకడ బైబిల్లో ఏ విధంగా కార్యాలు దేవుడు పెట్టాడో, ఈ రహస్య రాకడ ఎవరి కోసం పెట్టాడో, ఈ రహస్య రాకడ ఎవరి గురించి పెట్టాడో, ఇవన్నీ కూడా దేవుడు చాలా స్పష్టంగా దేవుడు తన బిడలకు ఈ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ సీక్రెట్ కమింగ్ కోసం మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా దేవుడు ఇజ్రాయేల్కి ఒక కాలమానం పెట్టాడు. ఇజ్రాయేల్ కాలమానం ఉందండి. దేవుడు ఎప్పుడు వాళ్ళని పాప విమోచన కార్యం చేస్తాడో, ఎప్పుడు పరిపూర్ణ విమోచనలకు జరుగుతుందో, ఎప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా కాలం పూర్తవుతుందో, వాళ్ళ దేశంలోనికి వచ్చి మెస్సియాని కలుసుకుంటారో, వాళ్ళకంతయు కూడా సమయం అనేది పెట్టాడు. ఇజ్రాయేల్ దేశానికి ఒక సమయం ఉంది. వాళ్ళకు ఒక గడియారం ఇచ్చాడు దేవుడు. ప్రవక్తల ద్వారా ప్రవచించి వారికి దేవుడు 70 వారాలు ఇచ్చాడండి. 70 వారాలని సమయం పెట్టాడు. 70 వారాలంటే 7 సంవత్సరాలండి. మనం బైబిల్ లెక్కల ప్రకారం అని చూస్తే 70 వారాలు అనగా అర్థం ఏంటంటే 7 సంవత్సరాలు. ఇప్పుడు 7 సంవత్సరాల కాలం ఇచ్చాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను కలుసుకునే కాలం ఎంతంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో వాళ్ళ విమోచన జరుగుతుంది. దానియేలు చెప్తున్నట్లుగా ఆ 7 సంవత్సరాల్లోనే వాళ్ళు పాపమును గురించి ప్రాయశ్చిత్తం పొందుతారు. చూడండి, దానియేలు గ్రంథం 25 అధ్యాయము 9 అధ్యాయం 25 వచ్చింది. చూడండి, దానియేలు గ్రంథం 9:24. చూడండి, తిరుగుబాటును మానుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును
యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణము 70 వారములు విధించబడెను. అంటే ఈ 6 కారణాలు, ఈ 6 కారణాలు 6 విధాలుగా 6 దశలుగా దేవుడు ఈ కార్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు నియమించాడు. మొదటి దశ తిరుగుబాటు మాన్పుటకు, అంటే దేవుడి మీద ఎదురుదాడి, వాళ్ళు ఎదురు తిరిగి వాక్యమునకు ఎదురు తిరిగి వారు సొంత కార్యాలు ఏ విధంగా చేసుకుంటూ పోయారో ఇప్పుడు వాళ్ళు ఆ ఎదురుదాడి మానేసి ఈయనే దేవుడని గుర్తించి, ఈయనే మెస్సయ్యని గుర్తించి, ఆయనే ప్రభువుని యెహోవాని గుర్తించి వాళ్ళు ఎప్పుడైతే ఆయన వైపు పరిపూర్ణంగా తిరుగుతారో ఆ యొక్క తిరుగుబాటు మాన్పుటకు చేయవలసిన దశ దేవుడు వాళ్ళకి నిర్ణయించాడు. అలాగే పాపమును నివారణ చేయడానికి, అలాగే దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండినటువంటి నీతిని, అంటే ఆది నుంచి కూడా దేవుడు నీతిని దాచిపెట్టాడు. దేవుడు ఆయన యొక్క నీతిని దాచిపెట్టాడు. ఆ నీతి అనే వస్త్రాన్ని దాచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆ వస్త్రమును దాచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఆది నుంచి దాచిపెట్టి చివరి కాలంలో ఆ నీతి అనే వస్త్రాన్ని ఏ విధంగా దేవుని పిల్లలకు బయలుపరిచి ఇవ్వబోతా ఉన్నాడో ఇప్పుడు దానికి ఒక దశ ఉంది, ఒక టైం ఉంది. దేవుడు ఆ సమయంలోనే ఆ వస్త్రాన్ని బయట పెట్టాలి, ఆ నీతిని బయట పెట్టాలి. అలాగే యుగాంతమందున ఆది నుంచి దాచిపెట్టిన ఆ యొక్క మర్మాన్ని, ఆ నీతి వస్త్రాన్ని ఏ విధంగా బయలుపరచబడుతుందో దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రవచనాలు అవన్నీ కూడా ఏ సమయంలో నెరవేర్చబడాలో ఆ సమయంలో నెరవేర్చుకుంటూ, చూడండి, నోహు కాలంలో చేసిన వాగ్దానం నోహు కాలంలోనే నెరవేర్చాడు. అబ్రహాం కాలంలో చేసిన వాగ్దానాన్ని అబ్రహాం కాలంలోనే నెరవేర్చాడు. మోషే కాలంలో చేసిన వాగ్దానాన్ని మోషే కాలంలో నెరవేర్చాడు. అలాగే యెషయా కాలంలో చేసిన వాగ్దానాన్ని యెషయా కాలంలో నెరవేర్చాడు. అలాగే ప్రతి కాలంలో కూడా ఆయా కాలాలలో ఏ వాగ్దానం అయితే తన పిల్లలకు చేస్తా ఉన్నాడో ఆ ప్రవచనాన్ని ముద్రిస్తూ ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు తన దశల గుండా వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అతి పరిశుద్ధ స్థలం అభిషేకించడానికి, అతి పరిశుద్ధ స్థలం అదంటే 2 ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి బాహ్యంగా ఉంది, ఒకటి అంతరంగంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలం అంటే ఇజ్రాయేల్ మందిరం కట్టి వాళ్ళు 3 భాగాలుగా మందిరాన్ని కడతారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మందసం ఉంటుంది, అక్కడ కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠంలో ఆ 2 శరాపుల మధ్యలో దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే అతి పరిశుద్ధ స్థలము అన్యజనుల్లో మనిషి యొక్క అంతరంగమై ఉన్నది, మనిషి యొక్క ప్రాణమై ఉన్నది. ఇప్పుడు ప్రాణమే అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. ఇప్పుడు దేవుడు యెరూషలేము మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ఎలాగైతే అభిషేకిస్తాడో అన్యజనుల్లో కూడా దేవుని యొక్క వధువు యొక్క అంతరంగమును కూడా అభిషేకించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించాలి. అదొక కారణం. దేవుడు ఆ కారణానికి ఒక దశ పెట్టాడు. దేవుడు ఆ సమయంలో దాన్ని నెరవేర్చడానికి ఒక సమయాన్ని దాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలోనే ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ జనానికి, ఈ పరిశుద్ధ పట్టణానికి దేవుడు ఈ కార్యాలన్నీ 6 కారణాలు 6 దశలు కూడా నెరవేర్చడానికి దేవుడు ఎంతకాలం పెట్టాడంటే 70 వారాలు పెట్టాడు. హల్లెలూయా. 70 వారాలు. 70 వారములు అంటే 7 సంవత్సరాలు. ఈ ఆల్రెడీ మనం ముందు ఒకసారి మెసేజ్ విన్నాం, అది లెక్కలన్నీ చూపించాను మీకు. ఈ 70 వారాలు ఎలా వస్తున్నాయంటే 7 సంవత్సరాలు వస్తున్నాయి. 7 సంవత్సరాల కాలమే 70 వారాలు. లేవి కాండం తీసుకెళ్ళి అవన్నీ లెక్కలన్నీ చూపించాను, మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలోనే మెస్సయ్య ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించి వారికి విమోచించి వాళ్ళకి తిరుగుబాటును మాన్పి పాపమును నివారణ చేసి దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి యుగాంతమందున్న నీతిని బయలుపరిచి దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించి అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తాడు. ఈ కారణాలన్నీ జరగాలంటే 7 సంవత్సరాల్లో ఇవన్నీ జరగాలి. 7 సంవత్సరాల కాలం నియమించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొదటి రాకడలో వచ్చి ఏం చేశాడంటే 7 సంవత్సరాల కాలంలో దేవుడు ఇందులో 3.5 సంవత్సరాల కాలం వాడేశాడు. 3.5 సంవత్సరాలు మాత్రం ఆయన భూమి మీద ఉన్నాడు ఇజ్రాయేల్తో సహవాసం చేయడానికి.
ఆయన ఎన్ని కారణాలు అక్కడ నెరవేర్చాడంటే అక్కడ తిరుగుబాటును మానపడానికి, పాపము యొక్క నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతమందున్న నీతిని బయలుపరచడానికి దేవుడు అక్కడ 3.5 సంవత్సరాలు వాడుకున్నాడు. 3.5 సంవత్సరాలు అక్కడ వాడాడు. 3.5 సంవత్సరాల్లో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి ఆయన ఆది నుంచి దాచబడిన మర్మాన్ని, ఆ యొక్క నీతి వస్త్రాన్ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వడానికి, ఆ పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని దేవుడు తన బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు ఒక ప్రణాళిక రచించి తిరుగుబాటును మానిపి పాపమును తీసివేసి దేవుడు దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఆ కలువరి శిలువలో చనిపోయి రక్తము గార్చి ప్రాణము పెట్టి ఆ యొక్క సమాధిలోకి వెళ్ళి ఆ పాపమంతయు కూడా దోషమంతయు కూడా మరుపని సముద్రం విసిరివేసి తిరిగి మరలా ఆయన భూమి మీదకు వచ్చి ఆయన యొక్క దేవుని యొక్క బిడ్డలను ఆ యొక్క పరదేశంలోకి తీసుకెళ్ళిపోవడానికి దేవుడు 3.5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం అయిపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఉందండి? ఇంకొక 3.5 సంవత్సరాల కాలం ఉంది. 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఇప్పుడు ఈ మొదటి రాకడ 3.5 సంవత్సరాలు వాడాడు. ఇది రెండవ రాకడలో 3.5 సంవత్సరాలు వాడతాడు. అంటే 7 సంవత్సరాలు ఎలా విభాగించాడంటే మొదటి రాకడ 3.5 సంవత్సరాలు, రెండవ రాకడ 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఇజ్రాయెల్కి నియమించిన కాలం సరిపోయింది. ఇజ్రాయెల్కి 7 సంవత్సరాలు నియమించాడు. 7 సంవత్సరాల కాలం చెయ్యాలి వాళ్ళకి. 7 సంవత్సరాల్లో అంటే వాళ్ళు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడే కాలం అనేది, టైం అనేది ఉంటుంది. మిగతా కాలం అనేది కాలం లేదు, టైం అనేది లేదు. కొన్ని బిలియన్ల కోట్ల సంవత్సరాలు జరిగిపోయి ఉంటాయి. కానీ 7 సంవత్సరాలు అంటే కేవలం దేవుడు వారితో ఉండిన సమయం మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ మొదటి రాకడేమో 3.5 సంవత్సరాలు, రెండవ రాకడ 3.5 సంవత్సరాలు. ఈ రెండవ రాకడకి 3.5 సంవత్సరాలు, మొదటి రాకడ 3.5 సంవత్సరాలకు 7 సంవత్సరాలు సరిపోయింది. ఇప్పుడు 70 వారాలు చనిపోయింది. ఈ 70 వారాలకి ఈ 3.5కి మధ్యలో దేవుడు అన్యజనులు పెట్టాడు. హల్లెలూయా. అంటే ఈ 3.5 సంవత్సరాలకి మధ్యలో దేవుడు అన్యజనులు విమోచించడానికి కాలం నిర్ణయించాడు. ఏమన్నా అర్థమవుతుందా? అంటే ప్రజలకి ఈ రాకడ కనపడుతుంది, ఈ రాకడ కనపడుతుంది, ఈ 3.5 సంవత్సరాలు కనపడుతున్నాయి, ఈ 3.5 సంవత్సరాలు కనపడుతున్నాయి. కానీ వీరి మధ్యలో విమోచించబడుతున్న అన్యజనులు కనపడట్ల. దేవుడు ఏం చేశాడంటే, పర్పస్ ఏం చేశాడంటే, మొదటి రాకడ యూదులకు పెట్టాడు 3.5 సంవత్సరాలు, రెండవ రాకడ యూదులకు పెట్టాడు 3.5 సంవత్సరాలు. ఈ అన్యజనులకి టైం పెట్టకుండా వీళ్ళకి విమోచించడానికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు. వీళ్ళకి అన్యజనులకు కొంత సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అన్యజనులకి దేవుడు ఏం చేశాడంటే 3వ రాకడ ప్రత్యక్షతగా వీళ్ళకి నిర్ణయించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3వ రాకడ ఎవరికంటే కేవలం అన్యజనులకు మాత్రమే. ఈ రాకడ చాలా మర్మయుక్తంగా ఉంది, ఇది చాలా గోప్యంగా ఉంది, ఇది చాలా రహస్యంగా ఉంది, ఇది చాలా సీక్రెట్గా ఉంది. కేవలం ప్రపంచానికి బైబిల్లో రాయబడిన ఇజ్రాయేల్ యొక్క రాకడ 3.5 సంవత్సరాలు మొదటి రాకడ, 3.5 సంవత్సరాలు రెండవ రాకడ, ఇది మాత్రమే కనపడుతుంది. దీనికోసమే ప్రసంగాలు చేస్తున్నారు, దీనికోసమే మాట్లాడుతున్నారు, దీనికోసమే ఎదురు చూస్తున్నారు క్రైస్తవులందరూ కూడా. అయితే ఈ యొక్క అసలైన రాకడ, అన్యజనులకు సంబంధించిన రాకడ, దేవుడు అన్యజనులను పిలిచి దేవుడు అన్యజనులకి ఈ యొక్క 3వ రాకడ అనేది సీక్రెట్గా రహస్యంగా